ఇస్రో అద్భుతమైన అంతరిక్ష ప్రయోగాలకు వేదికని మరోమారు నిరూపించింది. ఏకంగా తక్కువ ధరకే అద్భుతమైన ప్రయోగం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా వాణిజ్య రాకెట్ల ప్రయోగాల్లో భారత ఖ్యాతిని పెంచింది. ఆగస్టు 16న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇలాంటి చరిత్రనే లిఖించింది. కేవలం 170 కోట్లతో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ను ప్రయోగించి రికార్డును సృష్టించింది. రానున్న రోజుల్లో దేశ విదేశాలకు చెందిన మరిన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి ఆదాయం పెంచుకునే పనిలో పడింది. మరి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే ఏమిటి? ఇస్రోకు ఈ ప్రయోగం ఎందుకంత ముఖ్యం? వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో స్థానం ఏంటి? ఇప్పుడు చూద్దాం. అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఇస్రో. ఈ సంస్థ అంతరిక్ష ప్రయోగాలతో దేశాభివృద్ధిలో కీలకంగా పనిచేస్తోంది. అనతి కాలంలోనే వినూత్న ప్రయోగాలతో ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. గతేడాది చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 విజయవంతంగా కాలు మోపడంతో ఇస్రో చరిత్ర 60 ఏళ్లకు ముందు 60 ఏళ్ల తర్వాత అన్నట్టు మారిపోయింది. ఈ ప్రయోగంతో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వివిధ రకాల వినూత్న ప్రయోగాల్లో ఎప్పుడూ ముందుండే ఇస్రో సరికొత్త రికార్డులకు వేదిక అవుతూనే ఉంది. అందులో భాగంగా ఇప్పటికే ఉన్న లాంచ్ వెహికల్ కి తోడుగా మరో రాకెట్ ను ఇస్రో తన అమ్ముల పొదిలో చేర్చుకుంది. అదే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV రాకెట్. ఇటీవల షార్ అంతరిక్ష కేంద్రం నుంచి SSLV ప్రయోగం విజయవంతం కావడంతో మరోమారు దీనిపై ఆశలు పెరిగాయి. అసలేంటి SSLV అని ఒకసారి పరిశీలిస్తే పేరులోనే ఉంది దాని ప్రత్యేకత. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే చిన్న చిన్న ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టేది అని అర్థం. గతంలో అంటే 1970ల కంటే ముందు భారత్ రాకెట్లు ప్రయోగించాలంటే వేరే దేశాలపై ఆధారపడేది. ముఖ్యంగా వాహక నౌకల వినియోగంలో అయితే ఖచ్చితంగా వేరే దేశాల సహకారం చాలా ఉండేది. దీంతో అప్పటి వరకు కేవలం ఉపగ్రహాల తయారీపైనే ఆధారపడ్డ ఇస్రో ఉపగ్రహ వాహక నౌకలను కూడా తయారు చేయాలని సంకల్పించింది. అలా సౌండింగ్ రాకెట్ కార్యక్రమాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఆ తర్వాత 1980లో SLV, ఆ తర్వాత ASLV, PSLV, GSLV, LVM-3, 2 ఏళ్ల క్రితం SSLV లాంటి వాహక నౌకలను సిద్ధం చేసుకుని ప్రయోగాలను చేస్తోంది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనే రాకెట్ని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒక ప్రామాణికంగా తీసుకుని మినీ మైక్రో నానో శాటిలైట్స్ ఉపగ్రహాలు మైక్రో నానో శాటిలైట్స్ అనే ఉపగ్రహాలని దాదాపు 10 కేజీల బరువు నుంచి 500 కేజీల బరువు ఉంటాయి. ఇటువంటివి అతి శీఘ్రంగా మనం కక్షలో ప్రవేశపెట్టాలి అంటే ఒక చిన్న స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది తయారు చేస్తే ఉత్తమం అని తలచి అతి తక్కువ టైంలో దీన్ని ప్రారంభించి ఈ విధంగా విజయవంతంగా ఆగస్టు 16వ తేదీ 2024న ప్రయోగించి ఒక ఆపరేషనల్ దశకి తీసుకొచ్చారు. ఈ ఆపరేషనల్ దశకి తీసుకురావటానికి అంతకుముందు 2 ప్రయత్నాలు జరిగున్నాయి. ఒకటి ఆగస్ట్ 2022లోను, ఆ తర్వాత ఫిబ్రవరి 2023లోను. ఆ 2 ప్రయత్నాల్లోనూ దీన్ని పరీక్షించారన్నమాట. రాకెట్ ప్రయోగాల్లో వాహక నౌకలు అనేవి కీలకం. సుదూర కక్షలోకి ఉపగ్రహాల్ని ప్రవేశపెట్టేవి ఇవే. అయితే ప్రయోగాలను ఉపగ్రహాల బరువు, దూరాన్ని బట్టి వీటిని నిర్ణయిస్తారు. ముఖ్యంగా GSLV, PSLV లాంటి ప్రయోగాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఉదాహరణకు చంద్రయాన్ 3 కోసం GSLV MK3 రాకెట్ ను వినియోగించారు. కేవలం రాకెట్ ధరే 400 కోట్ల రూపాయలు. అదే PSLV అయితే 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వీటితోనే చాలా రకాల ప్రయోగాలు మనం ఇప్పటి వరకు చేశాం. కానీ ఇవి భారీ ఖర్చుతో కూడుకున్నవి. దీంతో ఇస్రో చిన్న చిన్న శాటిలైట్లను ప్రయోగించడానికి వాహక నౌకను సిద్ధం చేయాలని భావించింది. అందులో భాగంగానే 2015లో రాజారాం నాగప్ప నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ నివేదిక ఆధారంగా వ్యూహాత్మక పేలోడ్లను ప్రయోగించేందుకు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ను ప్రతిపాదించారు. ఆనాడు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్ గా ఉన్న ప్రస్తుత ఇస్రో చైర్మన్ S సోమనాథ్ కూడా 500 కిలోల వరకు పేలోడ్లు ప్రయోగించే సామర్థ్యంతో తక్కువ ఖర్చుతో కూడిన వాహక నౌక అవసరమని తెలిపారు. అలా నవంబర్ 2017 నాటికి ప్రాజెక్టుకు తుది రూపం రాగా 2018లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ పూర్తి డిజైన్ను రూపొందించింది.
మొదటిసారి SSLV D1 మిషన్ ను ఆగస్టు 7, 2002లో చేపట్టారు. కానీ ఇది విఫలమైంది. అయితే ఫిబ్రవరి 10, 2023న SSLV D2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు. ఇప్పుడు SSLV D3 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా చేపట్టి చిన్న శాటిలైట్ల ప్రయోగాల్లో భారత్ రంగం సిద్ధం చేసుకుంది. లో ఎర్త్ ఆర్బిట్ లో అంటే 350 నుంచి 400 కిలోమీటర్ల పరిధిలో 500 కిలోల లోపు బరువున్న ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టనుంది. పూర్తి స్థాయిలో SSLVకి 170 కోట్లు ఖర్చు చేసింది ఇస్రో. కానీ ఈ తరగతిలో ఒక్కో రాకెట్ ప్రయోగానికి 30 నుంచి 35 కోట్లు మాత్రమే ఖర్చు కానుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న దేశంగా భారత్ పేరు తెచ్చుకుంది. 2008లో ఇస్రో చంద్రయాన్-1 ప్రయోగాన్ని 386 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేయగా 2014లో మార్స్ మీదకు ప్రయోగించిన మంగళయాన్ ప్రాజెక్టుకు 450 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. ఇదే మార్స్ మీదకు నాసా ప్రయోగించిన అమెరికా మావెన్ ఆర్బిటర్ ప్రయోగానికి ఇంతకన్నా 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది. దీంతో ఆనాడు భారత్ చేపట్టిన మంగళయాన్ ప్రయోగాన్ని ప్రపంచమంతా ప్రశంసించింది. అయినా ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో భారత్ వాటా తక్కువగానే ఉంది. కానీ రానున్న రోజుల్లో అంటే 2040 నాటికి భారత అంతరిక్ష ఆర్థిక రంగం $40 బిలియన్ చేరుకుంటుందని ఇస్రో భావిస్తోంది. భారత్కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న విదేశీ శాటిలైట్ల ప్రయోగంతోనే ఇస్రో తన ఆదాయాన్ని పెంచుకోనుంది. దానికి ప్రస్తుత SSLV ప్రయోగం చాలా కీలకం. ఎందుకంటే ఇంత తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయడం మరే దేశానికి సాధ్యపడదు. అమెరికా, రష్యా, చైనా, జపాన్లో అంతరిక్ష ప్రయోగాలకు చేసే ఖర్చు చాలా ఎక్కువ. కాబట్టి వాటి సాయంతో శాటిలైట్లను పంపాలన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలాంటి దేశాలకు ఇస్రో ఇప్పుడు ఆశావహంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇస్రో ఎన్నో విదేశీ శాటిలైట్లను అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. అందులో 34 దేశాలకు చెందిన 417 శాటిలైట్లు ఉన్నాయి. వీటి ద్వారానే ఇస్రోకు 4000 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. అయితే దీన్ని రానున్న రోజుల్లో మరింతగా పెంచుకోవాలని ఇస్రో భావిస్తోంది. ఈ SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేసుకొని ఈ టెక్నాలజీ అంతా కూడా ప్రైవేట్ కంపెనీస్కి ఇవ్వాలనుకుంటుంది. సో ఒక్కసారి ప్రైవేట్ కంపెనీస్కి అంటే దాని యొక్క టెక్నాలజీయే కాకుండా దాన్ని ఎలా తయారు చేయాలనే మొత్తం ప్రావీణ్యం కూడా ఈ SSLVకి సంబంధించిన ఇదంతా కూడా ప్రైవేట్ కంపెనీస్కి అంటే ఒక కన్సార్టియం ఒక 3-4 కంపెనీస్ దగ్గరకు వచ్చి వారు ఒక కన్సార్టియంగా ఫామ్ అయినా లేకపోతే ఒక కంపెనీ ముందుకు వచ్చినా కూడా వారికి టెక్నాలజీ ఇస్తారు. తద్వారా ఏమవుతుంది అంటే ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని యూజ్ చేసుకొని విశ్వవ్యాప్తంగా ఏదైతే శాటిలైట్స్ని లాంచ్ చేసే మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ SSLV వెహికల్స్ని ప్రైవేట్ కంపెనీస్ ఒకవేళ వాళ్ళు తయారు చేసుకోగలిగితే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ నుంచి శాటిలైట్స్ని లాంచ్ చేసుకోవడానికి వాళ్ళు ఆర్డర్స్ తీసుకురావచ్చు. దాని ద్వారా మన భారతదేశానికి ఎంతో రెవెన్యూ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ఎక్కువగా రక్షణ రంగం, పౌర సేవలు, కమ్యూనికేషన్, విద్య, వాతావరణ మార్పులు, తుపాను వంటి విపత్తుల్ని ముందే గుర్తించడం, టెలిమెట్రీ సేవలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఓషనోగ్రఫీ, భూమిలో ఖనిజాల అన్వేషణ, అడవుల పరిరక్షణ, బ్యాంకింగ్ లాంటి సేవలకు నిర్ణీత గడువులోపు పనిచేసే ఉపగ్రహాల కోసం పనిచేస్తుంది. అలాగే చిన్న చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని భావించే యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలకు ఇది చాలా ఉపయుక్తం. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలకైతే తమ సొంత శాటిలైట్లను ప్రయోగించుకోవడానికి ఇది సరైన వేదిక అంటున్నారు నిపుణులు. SSLV ఇంటిగ్రేషన్ టైం 72 గంటలు చాలు. కాబట్టి ఆ సామర్థ్యంతో లాంచ్ ఆన్ డిమాండ్ ఏ రంగంలో అయినా ఎవరికైనా ఓ చిన్న శాటిలైట్ కావాలి అంటే 3 days నోటీస్తో ISRO లాంచ్ చేయగలదు. ఇటువంటి కేపబిలిటీస్ ఉన్న SSLV చాలా తక్కువ కాస్ట్లో లాంచ్ చేయగలరు. ఒక లాంచ్కి 25-30 కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. పాశ్చాత్య దేశాల్లో శాటిలైట్ 1 కిలో బరువుకి లాంచ్ చేయడానికి 25 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు. వేరాజ్ ISRO లాంచ్ ఛార్జెస్ ఓన్లీ 5 lakhs of rupees, 1/5 of the cost which the Western countries do charge for 1 kilogram of satellite. ఇటువంటి ప్రత్యేకతలు ఉన్న ఈ SSLV టెక్నాలజీని ఇండస్ట్రీస్కి ట్రాన్స్ఫర్ చేయాలని ISRO ప్రయత్నాలు చేస్తోంది.
ప్రయోగాలతో ఆదాయం పెంచుకోవాలని భావిస్తోన్న ఇస్రోకు ప్రైవేటు భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యమే. ప్రైవేటు అంతరిక్ష సేవల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా భారత్ ఇప్పుడిప్పుడే స్పేస్ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం గణనీయంగా పెంచుకుంటోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం 2021 నాటికి అమెరికా 5,582 స్పేస్ టెక్ కంపెనీలతో మొదటి స్థానంలో ఉండగా భారత్ 5వ స్థానంలో నిలిచింది. 2019 తర్వాత భారత్లో కూడా స్పేస్ స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2021 నాటికి దేశంలో 100కు పైగా స్పేస్ టెక్ స్టార్టప్లు వృద్ధి చెందాయి. ముఖ్యంగా స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ లాంటి సంస్థలు ఇప్పటికే క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని స్టార్టప్లు పెరిగి ఈ రంగంలో పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింతగా పెరగనున్నాయి. వచ్చే ఏడాది భారత్ గగన్యాన్ మిషన్ చేపట్టనుంది. విదేశాలతో పోలిస్తే దీని ఖర్చు కూడా చాలా తక్కువే. ఈ ప్రయోగం కూడా విజయవంతమైతే రానున్న రోజుల్లో భారత్ అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త చరిత్రను సృష్టించినట్టే అని అంటున్నారు. ఆ దిశగా సానుకూల పరిణామమే ఈ SSLV వాహక నౌక ప్రయోగం విజయవంతం కావడం.